వెల్కమ్ టు కిటీవీ మీడియా. నేను నందిని. ప్రస్తుతం మనతోటి ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు ఉన్నారు. ఒకసారి మేడం తో మాట్లాడదాం. మేడం, సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఆడవాళ్ళ మీద చాలా అంటే చాలా జరుగుతున్నాయి. సో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, కమెంట్స్ కానీ దానిపైన ఒక ఉమెన్ కమిషన్ గా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సోషల్ మీడియాలో మాట్లాడటం అనేది ఇప్పుడు అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయిపోయి ఇంక ముందు ముందు పెరుగుతుంది తప్పితే తగ్గదు. సో ఎవరైతే మాట్లాడినప్పుడు ఏంటంటే మనం రియాక్ట్ అయ్యే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి తగ్గుతూ ఉంటాయి అనమాట. ఫోన్లే మనం మాట్లాడుతున్నాం అని వదిలేస్తే ఇంకా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోతారు. కానీ యాక్షన్ ఏదైతే తీసుకుంటే అంటే రీసెంట్గా జరిగింది, ఇప్పుడు స్టాండప్ కామెడీ పేరుతో చాలా మంది ఆడవాళ్ళ పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. సో వాళ్ళని చూసాం, అరెస్ట్ చేయటం, ఎస్ దే డిజర్వ్ ఇట్. నువ్వు స్టాండప్ కామెడీ నీ లైఫ్లో విషయాలు మాట్లాడుకొని చేయగాని ఎవరో లేడీస్ విషయాలు మాట్లాడి అది కామెడీగా చేయటం అనేది తప్పు. సో డెఫినెట్లీ వీళ్ళు శిక్షించబడితే కనుక ఈ ఏదైతే కమెంట్ చేయటం అనేది తగ్గిపోద్ది. సో డెఫినెట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు ధైర్యంగా ఉండాలి. మనం మీద వచ్చి ప్రతి నెగిటివ్ కమెంట్ని మనసుకు తీసుకోకూడదు. మనసు తీసుకొని ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళటం కాదు, దాన్ని ఫైట్ చేయటం నేర్చుకోవాలి, రిపోర్ట్ చేయటం నేర్చుకోవాలి. చాలా మంది రిపోర్ట్ చేయరు భయంతో. సో రిపోర్టింగ్ అనేది కనుక పెరిగితే డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవటం కూడా పెరుగుతుంది. కాబట్టి సో ఇట్ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్. మేడం, సిటీస్ లో అంటే ఓకే, విలేజెస్ లో ఈ ఉమెన్ కమిషన్ మీద ఒక సరైన అవగాహన ఉంది అంటారా? ఇప్పుడు ఎందుకంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మీడియా అనుకోండి, రీసెంట్గా మేము చేసే ప్రోగ్రామ్స్ ఏదైతే మీడియాలో కవరేజ్ వస్తున్నాయో, అంటే రీసెంట్గా ఇప్పుడు ఆయుర్వేదిక్ కాలేజ్లో ఇన్సిడెంట్ జరిగింది, మేము వెళ్ళాము. అది చూసి మాకు 2-3 కాలేజెస్ రాశారు. లేకపోతే ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టి పాస్ట్ గురించి చెప్పినప్పుడు అనుకోండి, వెంటనే ఆ రిలేటెడ్ కంప్లైంట్స్ నెక్స్ట్ డే వస్తాయి. సో డెఫినెట్లీ మీడియా ఇస్ హెల్పింగ్ అస్ టు క్రియేట్ మోర్ అవేర్నెస్. అలాగే గ్రౌండ్ లెవెల్లో కూడా WCD డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు రూరల్ లెవెల్లో కూడా వర్క్ చేస్తున్నారు. సో ఇంకొంచెం మనం క్రియేట్ చేయాల్సింది యాక్సెసిబిలిటీ, వెబ్సైట్ యాక్సెసిబిలిటీ అన్ని కూడా తీసుకొస్తాం. మేడం, పని ప్రదేశాల్లో ఆడవాళ్ళు చాలా అంటే చాలా హింసకు గురవుతున్నారు పని ప్రదేశాల్లో. సో అలాంటి వారిపై ఉమెన్ కమిషన్ ఏ రకమైన చర్యలు తీసుకోబోతుంది? వాళ్ళకి ఎలాంటి ధైర్యం ఇవ్వబోతున్నారు? మాకు వచ్చే నోటీస్ అయితే మేమైతే ఇమీడియట్ గా పర్సనల్ గా వెళ్తున్నాము ఎక్కడికైనా సరే. మొన్న తిరుపతి వెళ్ళాము, ఈరోజు మొన్న విజయవాడ వెళ్ళాము. దీంట్లో ఏంటంటే ఇది కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ, ఆఫీస్ కానీ, కంపెనీ కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయటం. అవ్వనప్పుడు ఒక కమిటీ అంటూ ఉంటుంది, కమిటీస్ క్రియేట్ చేయటం, ఇంప్లిమెంట్ చేయటం. కమిటీస్ గురించి ఎవరైతే స్టూడెంట్స్ చదువుకుంటున్నారో, ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ చెప్పడం వాళ్ళ బాధ్యత. కానీ అది చాలా చోట్ల జరగట్లేదు. సో లైంగిక వేధింపులు అనేది వర్క్ ప్లేస్ మీద మేము డెఫినెట్గా చాలా హార్డ్గా వర్క్ చేస్తున్నాము. వీ ఆల్సో టేకెన్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఎందుకంటే చాలా మంది భయంతో కూడా రారు, స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్. రీసెంట్లీ SRM జరిగిన ఇదేంటంటే వాళ్ళు ముందు చెప్పాం, మా డీన్కి పట్టించుకోలేదు, అందుకని బయటికి రాల్సి. ఏంటంటే ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు సీరియస్గా తీసుకోవటం అనేది ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్స్ కానీ కంపెనీస్ హెడ్స్ రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళు కనుక తీసుకుంటే డెఫినెట్లీ కూడా ఇవన్నీ కూడా తగ్గుతాయి. మేడం, రీసెంట్ గా విజయవాడలో ఒక కాలేజ్ లో మీరు రైడ్ చేశారు కదా, దానిపైన అంటే వాళ్ళకి న్యాయం జరిగిందా? స్టూడెంట్ డెఫినెట్లీ జరిగింది, యాక్షన్ కూడా తీసుకున్నారు. సస్పెండ్ చేశారు ప్రిన్సిపల్ అందరినీ. ఓకే, సో చూసారు కదా, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ ని ఫాలో అయిపోండి. వీడియో జర్నలిస్ట్ సందీప్ తో నందిని, విజయవాడ నుంచి.